బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56 లోని ఎంపీ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. 2 చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించాడు. ఇంట్లోని కిచెన్, హాల్ పరిసర ప్రాంతాలని కలియదిరిగాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కిచెన్ విండో తొలగించి ఆగంతకుడు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. గంటకు పైగా ఇంట్లో కలియదిరిగాడు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డీకే అరుణకి ఈ విషయాన్ని చేరవేశారు. డీకే అరుణ అప్రమత్తమై విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్లూస్, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. మేడం వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశానండి. మేడం ఫోన్ చేశారు 7:30కి నాకు. వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేస్తే మార్నింగ్ 3:30కి అతను ఎంట్రీ అయ్యాడు లోపలికి. ఎంట్రీ అవ్వడం ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయ్యాడు. తర్వాత విజిటర్స్ రూమ్లో సోఫాలు అవన్నీ చూశాడు. దాని తర్వాత కిచెన్లో, డైనింగ్ టేబుల్లో అన్నీ వెతికాడు. సీసీ కెమెరాలు టర్న్ చేశాడు. 2 కెమెరాల కేబుల్ కట్ చేశాడు. కానీ పూజా రూము అటు వెళ్ళి ఏం తీసుకెళ్లకుండా ఉట్టిగానే వెళ్ళిపోయాడు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్లూస్ టీమ్తో వచ్చి వాళ్ళు అన్నీ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం వాళ్ళకి ఇచ్చాం పోలీసు వాళ్ళకు. వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తామని వెళ్ళిపోయారు. అయితే తెల్లవారుజామున 3 గంటలకు శబ్దం రావడం జరిగింది. శబ్దం వచ్చినప్పుడు లేచి చూస్తే ఎవరు కనిపించలేదు. తర్వాత ఎవరు లేరు కదా, పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అదే సౌండ్ అనుకుని పడుకున్నాను. పొద్దున్న లేచి చూస్తే అదే సమయంలో కింద అతను ఫుట్ రేట్స్ పాద అచ్చులు ఉన్నాయి. అచ్చులు ఉండేసరికి పైనకి వచ్చి చూస్తే విండో పక్కన కొట్టుకొని లోపలికి వచ్చాడు. దాని తర్వాత మేము సీసీ కెమెరా చెక్ చేయడంతో అతను 3 గంటల సమయంలో లోపలికి వచ్చి ఒక్కొక్క కెమెరా వైర్స్ కట్ చేసుకుంటా ఇంట్లో సుమారు 1.5 గంటల సేపు ఉన్నాడు. ఇంట్లో అయితే సామాన్ అయితే ఏం తీసుకెళ్ళలేదు, ఏం దొంగతనం కాలేదు. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగలు పడ్డట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56 లో తెల్లవారుజామున ఒక దొంగ మొహానికి మాస్క్ ధరించుకొని, చేతులకు గ్లౌజ్ ధరించుకొని 1.5 గంటల పాటు డీకే అరుణ ఇంట్లో తిరిగినటువంటి కొన్ని ఆనవాళ్లు, కొన్ని సీసీటీవీ ఫుటేజ్ పూర్తి స్థాయిలో ఆ సిబ్బంది అంతా కూడా పరిశీలన చేపట్టారు. ఏమాత్రం తన ఆనవాళ్లు దొరకకుండా, తన ఫేస్ ఐడెంటిఫై కాకుండా కింది హాల్ భాగంలో గాని, పైన కిచెన్ భాగంలో గాని గోడ దూకి, గోడ సహాయంతో పైకెక్కి కిచెన్ లో గ్రిల్ కిటికీనంతా పగలగొట్టి దాని ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి ఈ ఇల్లు మొత్తం కూడా సంచరించాడు అన్నట్టుగా కూడా డీకే అరుణకు ముందస్తుగా సిబ్బంది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము, ఆ తర్వాత సిబ్బంది వెళ్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తెల్లవారుజామున అర్ధరాత్రి ఎవరెవరు ఇంట్లోకి ప్రవేశించారనే దానిపై కూడా సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పరిశీలించినప్పుడు ఒక దొంగ మొహానికి మాస్క్ ధరించుకొని, చేతికి గ్లౌజెస్ ధరించుకొని తను ఇంట్లో దొంగతనానికి వచ్చే విధంగా అన్ని రకాలుగా సిద్ధమయ్యి లోపలికి వెళ్ళినట్టుగా కూడా ప్రత్యక్షంగా అక్కడ కనబడతా ఉంది. కిచెన్ లో సామాన్ అంతా కూడా చెల్లా చెదులుగా పడేయడము, ఎక్కడ పడితే తనకు చేతిని దొరికిందంతా కూడా చెల్లా చెదులుగా వేసినట్టుగా కూడా గుర్తించారు. కానీ ఇంట్లో ఏ ఒక్క వస్తువు పోలేదనేది మాత్రం పోలీసులకు వారు ఫిర్యాదు అందజేశారు. సిబ్బంది నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని డీకే అరుణ ఇంట్లో దొంగతన యత్నానికి ప్రయత్నించినటువంటి దుండగుడు ఎవరు, జూబ్లీహిల్స్ పరిధిలో ఇంకెవరైనా పాత దొంగల ముఠ వారి కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. తెల్లవారుజామున ఈ దొంగ లోపలికి ప్రవేశించి ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెల్లా చెదలుగా పడేయడానికి కారణంగా సిబ్బంది అంతా కూడా అప్రమత్తం అయ్యి ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా లేచి అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయగానే అప్పటికే అతను గోడ దుంకి పారిపోయినట్టుగా కూడా అక్కడ సిబ్బంది ఆ సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులకు వేరే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో డీకే అరుణ
ఇంట్లో లేకపోవడంపై మాత్రం ప్రమాదం తప్పిందని అనుకోవాలి. ఈ డీకే అరుణ కోసమే ఇతను ఇంట్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశాడా, లేదా ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులని దొంగిలించుకునే ప్రయత్నం చేశాడా అనే ఒక కోణంలో మాత్రం పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా అన్ని వైపుల నుంచి ఇంటి సరౌండింగ్స్ అన్నిటిని కూడా స్కెచ్ మ్యాప్ వేసుకొని ఏ వైపు నుంచి దొంగ ప్రవేశించాడు, ఎలా ఇంట్లో ఈ వస్తువులను అన్ని పగలగొట్టాడు అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నాడు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.